చీరాల నియోజకవర్గంకు చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జునరెడ్డి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, చీరాల నియోజకవర్గం సమన్వయకర్త కరణం వెంకటేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఆయన్ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారని వారి కుటుంబ సభ్యులను స్వయంగా వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. చీరాల ప్రాంతంలో నాగార్జునరెడ్డిని అధికారులు తీసుకువెళ్లి పాశవికంగా కొట్టడం, అతనిపై దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. తప్పు జరుగుతోందని మైనింగ్ అధికారులకు, కలెక్టర్ కి, ఎస్పీకి తెలియజేస్తే కొంతమంది అధికారులు నాగార్జునరెడ్డిపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ప్రశ్నించారు. నాగార్జునరెడ్డిపై ఎవరు దాడి చేశారో, ఈ దాడికి ఎవరు పురికొల్పారో, ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగార్జునరెడ్డి మీద పాశికంగా అధికారుల సమక్షంలోనే నాగార్జునరెడ్డిని తీసుకుని వెళ్ళి దాడి చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే పార్టీలతో పని లేదు. ప్రజాస్వామ్యంలో ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సరి చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ కి, డైరెక్టర్ మైనింగ్ కి, కలెక్టర్ కి, ఎస్పీకి కంప్లైంట్లు ఇస్తే సంబంధిత అధికారులు వచ్చి సర్వే చేస్తూ ఉంటే నాగార్జునరెడ్డిని అప్రమత్తంగా తీసుకుని పోయి దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యం ఎట్టెళ్తా ఉందని అడుగుతాం. బాధ్యులు ఎవరు? స్వయాన నాగార్జునరెడ్డి భార్య చెబుతా ఉంది. నాగార్జునరెడ్డి చెబుతా ఉన్నాడు, ఫలానా వాళ్ళు ఇప్పుడేదో నేను వెంకటేష్ బాబు మీతో మాట్లాడి ఫలానా వాళ్ళు చేయించారు, ఫలానా చేస్తాను చెప్పటం కన్నా, ఎందుకంటే మేము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మీరే డైరెక్ట్ గా నాగార్జునరెడ్డి దగ్గరికి వెళ్తే, నాగార్జునరెడ్డి భార్య దగ్గరికి వెళ్తే ఎవరు కొట్టారు, ఎవరు పురికొల్పారు, ఎవరు తీసుకెళ్లారు, నా మీద ఎవరు దాడి చేశారనేది ప్రస్ఫుటంగా నాగార్జునరెడ్డి చెబుతా ఉన్నాడు. వారి మీద చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంలో మేము ఎక్కడా తప్పుగా లేకపోతే తప్పు ఆలోచనతో మాట్లాడటంలా, ఒక మనిషిని అంత పాశవికంగా రిబ్బులిరిగిపోయి మెదడు దెబ్బలు తగిలి చెవురిండి రక్తం వచ్చి కదలలేని స్థితిలోకి వెళ్ళాడంటే, చివరికి గొయ్యిలో పాతేస్తామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? ఏం సమాధానం చెప్పిందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. అందుకనే మేము లోతుగా వెళ్ళటలా, మేము మిగిలిన పార్టీ వాళ్ళ గురించి కూడా విమర్శిస్తలా. నాగార్జునరెడ్డి మీద ఎవరు దాడి చేశారో, దాడికి ఎవరు పులికొల్పారో, ఎవరు బాధ్యులో, నాగార్జునరెడ్డిని చావు బతుకుల మీద ఉంటా కారకులు ఎవరో వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అటవికమైన చర్యలాగా ఎక్కడన్నా ఉందా?